ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో 132/33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ దర్శి నియోజకవర్గ అభివృద్ధి, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారం మరియు సాగునీటి ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు: శాశ్వతంగా లో వోల్టేజ్ సమస్యకు చెక్, తాళ్లూరు మండల కేంద్రంలో రూపుదిద్దుకున్న 132/33 కేవీ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చిందని, దీనితో నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య శాశ్వతంగా తీరిపోతుందని స్పష్టం చేశారు. మొగలి గుండాల రిజర్వాయర్, తాళ్లూరు మండల పరిధిలో 10 కోట్ల రూపాయల వ్యయంతో మొగలి గుండాల రిజర్వాయర్ పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగామని ఆమె సగర్వంగా ప్రకటించారు. ఇది ఈ ప్రాంత రైతులకు మరియు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తాళ్లూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో అటు సాగునీరు, ఇటు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సరికొత్త బాటలు పడినట్లయింది. 10 కోట్లతో మొగల్గొండాల రిజర్వాయర్, ఇప్పుడు 27 కోట్లతో సబ్స్టేషన్ పనులు చేసుకున్నాం అంటే అది కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి, మాకున్న చిత్తశుద్ధి, మా బాబాయ్కిన్న ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే తాళ్లూరు ప్రజలు, అట్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు ప్రజల తరపున గొట్టిపాటి రవికుమార్ బాబాయ్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్. తాళ్లూరు టు కుంకుపాడు రోడ్డు మీరు దృష్టి పెడితే త్వరలో అది కంప్లీట్ అవుతుందని నమ్ముతున్నాను. అది అద్దంకిలో కొంత భాగం మన మండలంలో ఉంది. మన మండలం వాళ్ళు అద్దంకితో రావడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. అది దయచేసి మీరు కంప్లీట్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు మీ గొట్టిపాటి లక్ష్మికి, కూటమి ప్రభుత్వానికి ఉండాలని సందర్భంగా మరొకసారి కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై కూటమి ప్రభుత్వం, జోహార్ ఎన్టీఆర్. చోట్ల ఎల్లునో ఎఫెక్ట్ కనపడుతుంది, కానీ తాళ్లూరు ప్రాంతంలో మాత్రం పచ్చగా ఉంది. వాతావరణం చాలా బాగుంది. వాతావరణం బాగుంది. పక్కన మొత్తం వ్యవసాయ భూములు అన్ని చోట్ల మేత లేకపోతే ఏదో పంటలు వేసే ఉన్నారు. ఎందుకంటే ఇందాక చెప్పారు, రాంగలాన్ని ఇక్కడ విద్యుత్ కనెక్షన్లు ఎక్కువ అవసరం అన్నారు. తప్పకుండా ఈ మండలంలో ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉంటే అన్ని పిచ్చే బాధ్యత రాదని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాం. అదే కాకుండా 2 సబ్స్టేషన్స్ కడతా ఉన్నాం ఈ కాన్స్టిట్యున్సీలో. 33/11 కేవీ సబ్స్టేషన్స్, ఇంకా 3 కావాలని అడిగారు. మన ఎస్సీ గారి కింద చెప్పాను. పోయిన 2 నెలల క్రితం మనం ఒక 15 సబ్స్టేషన్స్ కడతాం మన కాన్స్టిట్యున్సీ కానీ మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో కానీ. నేనేం చెప్పానంటే అవి తొందరగా కంప్లీట్ చేయండి. ఇంకా ఎక్కడ ఎన్ని సబ్స్టేషన్స్ కావాలంటే అన్ని సబ్స్టేషన్స్ పర్మిషన్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఖచ్చితంగా అన్ని కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఆర్డీఎస్ఎస్ కింద ఈ కాన్స్టిట్యున్సీకి 90 కోట్లు ఇచ్చాం. 80 కోట్లు ఖర్చు పెట్టారు, ఇంకా 10 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎస్సీ గారు కూడా ఉన్నారు. తొందరలోనే కంప్లీట్ చేసి ప్రజలకు వినియోగంలో తీసుకొస్తాం. అదేవిధంగా సూర్య గారు చేస్తున్నాం. ఇట్లాంటి అన్నీ కూడా దాదాపు మీ కాన్స్టిట్యున్సీలోనే ఏదైతే మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి 150 కోట్ల రూపాయలు ఒక్క దర్శి కాన్స్టిట్యున్సీలోనే ఖర్చు పెడతాం. ఇంకా సబ్స్టేషన్స్ కావాలన్నా, ఇంకా ఆర్టీఎస్ఎస్ కావాలన్నా, మిగతా ఏది కావాలన్నా సరే తప్పకుండా ఈ గవర్నమెంట్ తప్పకుండా చేసింది. అదే కాదు, ఇందాక లక్ష్మి గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అన్నీ కూడా బాగా చేస్తున్నారు. ఇంకా ఎక్కువగా పని చేస్తున్నాం. పార్టీని కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. పోయిన ఎలక్షన్స్లో మనం దెబ్బతిన్నాం. ఇక్కడ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ లోకల్ బాడీస్ జరుగుతుంటాయి, మున్సిపాలిటీ జరిగింది, తర్వాత పంచాయతీలు, మండలాలు అన్నీ జరుగుతాయి. నేను కోరుకునేది ఏంటంటే డెవలప్మెంట్ బాగా జరగాలంటే డెవలప్మెంట్ జరిగేది ఒక్క కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు.